నిజాంపేట మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని శుక్రవారం తహసీల్దార్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయినందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తూ వారికి సరిపడే భోజనాన్ని అందించాలన్నారు. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తహసీల్దార్ శ్రీనివాస్ 10వ తరగతి విద్యార్థులను కలిసి వారి విద్యా నైపుణ్యాన్ని పరీక్షించారు. అలాగే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామన్నారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, వెంకటస్వామి, రాజలింగం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొమ్మటబాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పాయిజన్ ప్రాబ్లం వలన కలెక్టర్ గారు మిగతా అందరి తదితరులకు ఆల్టర్నేట్గా ఉండమని, ముందు జాగ్రత్త వహించమని, మరియు స్పెషల్గా ఈ స్కూళ్ళల్లో వెరిఫికేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చినారు. కాబట్టి ఆ కలెక్టర్ ఆదేశాల ప్రకారము మేము ఈరోజు జెడ్బీ హై స్కూల్ నిజాంపేటలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. ఎటువంటి ముందు జాగ్రత్త తీసుకోవాలో వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పాయిజన్ కాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కూడా టీచర్లకు, అక్కడ ఒక వంట వారికి కూడా తెలపడం జరిగింది.